వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం తెలుగు సంబంధించిన ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాము. సో ఇది వచ్చి డిఎస్సి 2002లో జరిగిన డిఎస్సి అనమాట. సో ఫస్ట్ మనకి దీంట్లో వచ్చి జీకెన్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ బిట్ వచ్చి హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది అని అడిగారు. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన సంవత్సరం. సో ఆప్షన్ 1 ఇచ్చి మనకి 1915-16, ఆప్షన్ 2 వచ్చి 1930, ఆప్షన్ 3 వచ్చి 1942-43, ఆప్షన్ 4 వచ్చి 1919 అని ఇచ్చారు. సో దీనిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 1915-16. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సిటీ ఆఫ్ ప్యాలెస్ అని దేని పేరు? సిటీ ఆఫ్ ప్యాలెస్ అని దేనికి పేరు అని ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఆన్సర్ అయితే లేదు. దానికి ఆన్సర్ వచ్చి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కోల్కతా. సో నెక్స్ట్ బిట్ వచ్చి విజయనగర సామ్రాజ్య స్థాపనలో హరిహర బుక్కరాయల వారికి స్ఫూర్తినిచ్చిన వారి గురువర్యులు ఎవరు అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి మాధవ విద్యారణ్య, ఆప్షన్ 2 వచ్చి అప్పాజీ, ఆప్షన్ 3 వచ్చి చైతన్య మహాప్రభు, ఆప్షన్ 4 వచ్చి సయన. సో వీళ్ళల్లో ఆన్సర్ వచ్చి మనకేమవుతుందంటే మాధవ విద్యారణ్య. నెక్స్ట్ బిట్ వచ్చి బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 2 వచ్చి రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ 3 ఉమేష్ చంద్ర బెనర్జీ, ఆప్షన్ 4 వచ్చి సురేంద్రనాథ్ బెనర్జీ. సో బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చి రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆర్యభట్టు ఈ విషయంలో ఖ్యాతిగాంచెను అని అడిగారు. ఆప్షన్ 1 కవిగా, ఆప్షన్ 2 భౌతిక శాస్త్రవేత్తగా, ఆప్షన్ 3 గణిత శాస్త్రవేత్తగా, ఆప్షన్ 4 వైద్యునిగా. సో ఆర్యభట్ట ఈ విషయంలో ఖ్యాతిగాంచెను అన్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆర్యభట్ట గణిత శాస్త్రవేత్తగా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి దేశబంధు అని ఎవరిని అంటారు. ఆప్షన్ 1 చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ 2 చిత్తరంజన్ దాస్, ఆప్షన్ 3 ఏవో హ్యూమ్, ఆప్షన్ 4 అన్ని బిసెంట్. సో దేశబంధు అని ఎవరిని అంటారు అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చి మనకి చిత్తరంజన్ దాస్. దేశబంధు అని ఎవరిని అంటారంటే చిత్తరంజన్ దాస్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కాదంబరి రచయిత ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 కాళిదాసు, ఆప్షన్ 2 బాణుడు, ఆప్షన్ 3 భర్తృహరి, ఆప్షన్ 4 కౌటిల్యుడు. సో వీటిల్లో కాదంబరి రచయిత ఎవరు? సో మనకు ఆన్సర్ వచ్చి బాణుడు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి లంబకోణ త్రిభుజములో కర్ణము మీది చతురస్రము మిగతా 2 భుజముల మీద చతురస్రముల మొత్తమునకు సమానము అని నిరూపించినది ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 ఆర్కిమెడిస్, ఆప్షన్ 3 పైథాగరస్, ఆప్షన్ 4 ఆర్యభట్ట. సో మనకు ఆన్సర్ వచ్చి పైథాగరస్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి స్ప్రింగ్ త్రాసు దీనిపై ఆధారపడి పనిచేస్తుంది. ఆప్షన్ 1 బాయిల్స్ నియమం, ఆప్షన్ 2 హుక్ నియమం, ఆప్షన్ 3 బెర్నాలీ నియమం, ఆప్షన్ 4 వచ్చి పాస్కల్ నియమం అని ఇచ్చారు. సో స్ప్రింగ్ త్రాసు అనేది దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? ఆన్సర్ అనేది ఏమవుతుంది హుక్ నియమం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నర్మదా బచావో ఆందోళనకు సంబంధించిన వ్యక్తి ఎవరు అని అడిగారు. నర్మదా బచావో. ఆప్షన్ 1 వచ్చి అన్నా హజారే, ఆప్షన్ 2 వచ్చి మేతా పాట్కర్, ఆప్షన్ 3 వచ్చి అరుంధతి రాయ్, ఆప్షన్ 4 వచ్చి సుందర్లాల్ బహుగుణ అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి మేతా పాట్కర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నేను ఒక పూల మొక్క కడ నిలిచి చివాళ్ళన్న కొమ్మ వంచి గోర నెడినంతలోన అను గేయ రచయిత ఎవరు అని అడిగారు.
సో ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 2 వేలూరి శివరామ శాస్త్రి, ఆప్షన్ 3 రాచకొండ విశ్వనాథ శాస్త్రి, ఆప్షన్ 4 వచ్చి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దేవాలయం, ప్రపంచంలో గల అతిపెద్ద దేవాలయం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 సోమనాథ దేవాలయం ఇండియా, ఆప్షన్ 2 అంకర్ వాట్ దేవాలయం కంబోడియా, ఆప్షన్ 3 వచ్చి పశుపతి దేవాలయం నేపాల్, ఆప్షన్ 4 వచ్చి రామేశ్వరం ఇండియా. సో వీటిలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దేవాలయం ఏది అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి అంకర్ వాట్ దేవాలయం కంబోడియా. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చిపెట్టిన కావ్యం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 మంటలో మానవుడు, ఆప్షన్ 2 విశ్వాంబర, ఆప్షన్ 3 వచ్చి కర్పూర వసంతరాయలు, ఆప్షన్ 4 వచ్చి నాగార్జున సాగరం అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది విశ్వాంబర. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని ఏది అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి కాందహార్, ఆప్షన్ 2 వచ్చి కుందూజ్, ఆప్షన్ 3 వచ్చి జలాల్బాద్, ఆప్షన్ 4 వచ్చి కాబూల్. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని వచ్చి మనకి కాబూల్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి లాల్ కృష్ణ అద్వానీ, ఆప్షన్ 2 జార్జ్ ఫెర్నాండెజ్, ఆప్షన్ 3 వచ్చి యశ్వంత్ సిన్హా, ఆప్షన్ 4 వచ్చి జస్వంత్ సింగ్. సో దీని ఆన్సర్ వచ్చి మనకి జస్వంత్ సింగ్. నెక్స్ట్ బిట్ వచ్చి ఏ భారతీయ తత్వశాస్త్రము అతి పురాతనమైనది అని అడిగారు. ఏ భారతీయ తత్వశాస్త్రము అతి పురాతనమైనది. ఆప్షన్ 1 వచ్చి సాంఖ్య, ఆప్షన్ 2 వచ్చి యోగా, ఆప్షన్ 3 వచ్చి వైశేషిక, ఆప్షన్ 4 వచ్చి కర్మ మీమాంస. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి సాంఖ్య. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 వచ్చి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 4 వచ్చి జేబీ కృపలాని. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి జేబీ కృపలాని. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సూర్యకాంతి వలన లభించే విటమిన్ అనేది ఏంటి అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 డి, ఆప్షన్ 4 సి. సో మనకు సూర్యుని వల్ల లభించేది డి విటమిన్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశ జాతీయ పక్షి. సో ఆప్షన్ 1 నెమలి, ఆప్షన్ 2 పాలపిట్ట, ఆప్షన్ 3 హంస, ఆప్షన్ 4 వచ్చి పౌరం అని ఇచ్చారు. సో మనకు జాతీయ పక్షి వచ్చి నెమలి. నెక్స్ట్ బిట్ వచ్చి నవభారత నిర్మాతగా పిలువబడేది. సో నవభారత నిర్మాతగా ఎవరిని పిలుస్తారు. ఆప్షన్ 1 వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 4 సర్వేపల్లి రాధాకృష్ణ. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి నవభారత నిర్మాతగా పిలువబడేది జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మొగస్తనీస్ రచించిన గ్రంథం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 ఇండికా, ఆప్షన్ 2 అర్థశాస్త్ర, ఆప్షన్ 3 ముద్ర రాక్షస, ఆప్షన్ 4 వైశేషిక. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది ఇండికా. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో లోక్సభకు పోటీ చేయుటకు కనీస వయసు ఎంత అని అడిగారు. లోక్సభకు పోటీ చేయడానికి కనీస వయసు ఎంత అని అడిగారు. సో మన ఆన్సర్ వచ్చి 25 సంవత్సరాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భారత సుప్రీంకోర్టు జడ్జి పదవి విరమణ వయసు ఎంత అని అడిగారు. భారత సుప్రీంకోర్టు జడ్జి పదవి విరమణ వయసు. సో మన ఆన్సర్ వచ్చి
65 సంవత్సరాలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఏ రాజకీయ పక్షానికి చెందినవారు అని అడిగారు. సో ఆప్షన్ 1 బహుజన సమాజ్వాదీ పార్టీ, ఆప్షన్ 2 భారతీయ జనతా పార్టీ, ఆప్షన్ 3 భారతీయ క్రాంతి దళ్, ఆప్షన్ 4 వచ్చి సమాజ్వాదీ పార్టీ. సో మాయావతి ఏ రాజకీయ పక్షానికి చెందినవారు అన్నట్టు మన ఆన్సర్ వచ్చి బహుజన సమాజ్వాదీ పార్టీ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఇటీవల భారతదేశం రోదసిలేకు పంపిన కమ్యూనికేషన్ శాటిలైట్ పేరేంటి అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి మనకి GSLV D1, ఆప్షన్ 2 వచ్చి GS81, ఆప్షన్ 3 INSAT 3B, ఆప్షన్ 4 వచ్చి INSAD 2D అని ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం వచ్చి మనకి INSAT 3C. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ అనేది లేదు. సో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి INSAT 3C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చట కలదు అని అడిగారు. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఎక్కడ కలదు? సో ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 పూణే, ఆప్షన్ 4 కోల్కతా. సో ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మన దేశంలో మారుతి కార్లు ఎక్కడ తయారవుతున్నవి అని అడిగారు. సో ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 కోల్కతా, ఆప్షన్ 3 వచ్చి గురుగావ్, ఆప్షన్ 4 వచ్చి నోయిడా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? గురుగావ్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి దక్షిణ ధ్రువమును మొదటిసారిగా చేరినది. ఆప్షన్ 1 వచ్చి అముండెన్, ఆప్షన్ 2 వచ్చి మార్కో పోలో, ఆప్షన్ 3 వచ్చి వాస్కో డి గామా, ఆప్షన్ 4 వచ్చి మాజిలాన్. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? అముండెన్స్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 త్రిపురనేని హనుమాన్ చౌదరి, ఆప్షన్ 2 CR ముత్తుకృష్ణన్, ఆప్షన్ 3 వచ్చి B రామలింగారాజు, ఆప్షన్ 4 వచ్చి RL భాటియా అని ఇచ్చారు. సో మన ఆన్సర్ అనేది CR ముత్తుకృష్ణన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఇండియన్ షేక్స్పియర్ అని పిలువబడిన వారు ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 కాళిదాసు, ఆప్షన్ 2 బాణుడు, ఆప్షన్ 3 భర్తృహరి, ఆప్షన్ 4 వచ్చి సుబ్రహ్మణ్య భారతి అని ఇచ్చారు. సో ఇండియన్ షేక్స్పియర్ అని పిలువబడినది ఎవరు? మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? కాళిదాసు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ రాజకీయ పార్టీ స్థాపకులు ఎవరు అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి PC జోషి, ఆప్షన్ 2 ఆచార్య నరేంద్ర దావ్, ఆప్షన్ 3 BR అంబేద్కర్, ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మహాత్మా గాంధీ పుట్టినది. సో ఆప్షన్ 1 వార్ధా, ఆప్షన్ 2 సబర్మతి, ఆప్షన్ 3 అహ్మదాబాద్, ఆప్షన్ 4 వచ్చి పోర్బందర్. సో మహాత్మా గాంధీ పుట్టినది ఎక్కడ అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? పోర్బందర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భారత పార్లమెంట్లో అధికారిక ప్రతిపక్షంగా పరిగణించబడాలంటే కావాల్సిన సీట్లు. సో ఆప్షన్ 1 వచ్చి 1/3 వంతు, ఆప్షన్ 2 వచ్చి 1/4 వంతు, ఆప్షన్ 3 వచ్చి 1/6 వంతు, ఆప్షన్ 4 వచ్చి 1/10 వంతు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? 1/10 వంతు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి డాక్టర్ VK కురియన్ ఏ రంగంలో ఖ్యాతి గడించెను అని అడిగారు. ఆప్షన్ 1 కోళ్ళ పరిశ్రమ, ఆప్షన్ 2 ఆర్థిక సంస్కరణలు, ఆప్షన్ 3 పాడి పరిశ్రమ, ఆప్షన్ 4 అణుశక్తి. సో డాక్టర్ VK కురియన్ ఏ రంగంలో
ఖ్యాతి గడించిన అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పాడి పరిశ్రమ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రముఖ వాగ్గేయకారునిగా ఖ్యాతిగాంచినది. సో ఆప్షన్ 1 అన్నమయ్య, ఆప్షన్ 2 శ్రీరంగం గోపాలరత్నం, ఆప్షన్ 3 నూకల చిన్న సత్యనారాయణ, ఆప్షన్ 4 వచ్చి ఎంఎస్ సుబ్బలక్ష్మణ్ ఇచ్చారు. సో ఆన్సర్ అనేది మనకి అన్నమయ్య. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచ క్రికెట్ పోటీలు 2003లో ఏ దేశంలో జరుగును అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ 2 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆప్షన్ 3 వచ్చి వెస్టిండీస్, ఆప్షన్ 4 వచ్చి ఆస్ట్రేలియా ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి సౌత్ ఆఫ్రికా. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వాతావరణ పీడనము కొలుచు సాధనము. సో వాతావరణ పీడనం ఏ సాధనంతో కొలుస్తామని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి హైడ్రోమీటర్, ఆప్షన్ 2 వచ్చి బారోమీటర్, ఆప్షన్ 3 వచ్చి హైగ్రోమీటర్, ఆప్షన్ 4 వచ్చి గ్రావోమీటర్ అని ఇచ్చారు. సో మనకు ఆన్సర్ అనేది ఏమవుతుంది? బారోమీటర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కళ కోసం కాదు ప్రజ్ఞ కోసం అని నినాదించినది ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 గరికపాటి రాజారావు, ఆప్షన్ 2 వచ్చి బళ్ళారి రాఘవ, ఆప్షన్ 3 వచ్చి బంద కనకలింగేశ్వరరావు, ఆప్షన్ 4 వచ్చి స్థానం నరసింహారావు అని ఇచ్చారు. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? గరికపాటి రాజారావు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సౌర కుటుంబంలో ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహము. ఆప్షన్ 1 అంగారకుడు, ఆప్షన్ 2 శని, ఆప్షన్ 3 యురేనస్, ఆప్షన్ 4 వచ్చి నెప్ట్యూన్ అని ఇచ్చారు. సో సౌర కుటుంబంలో ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహం ఏది? ఆన్సర్ ఏమవుతుంది మనకి? శని. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి డెన్మార్క్ రాజధాని. సో డెన్మార్క్ రాజధాని ఏది అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి కోపెన్హాగన్, ఆప్షన్ 2 వచ్చి ప్రేగ్, ఆప్షన్ 3 వచ్చి జకార్తా, ఆప్షన్ 4 వచ్చి శాంతో డొమింగో అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? కోపెన్హాగన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ నుంచి మనకి కంటెంట్కి సంబంధించిన బిట్స్ అడిగారు. సో దీంట్లో ఏంటంటే అక్షర రమ్యతను తన కవితా లక్షణాలలో ఒకటిగా చెప్పుకున్న కవి ఎవరు అని అడిగారు. సో తిక్కన, ఎర్రన్న, నన్నయ్య, పోతన అని ఇచ్చారు. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? నన్నయ్య. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి డాక్టర్ దాశరథి రచించిన గేయం. సో ఆప్షన్ 1 వచ్చి జయ 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 ప్రియ భారత జనయిత్రి, సెకండ్ ఆప్షన్ వచ్చి తల్లి భారతి వందనం, థర్డ్ ఆప్షన్ వచ్చి నారాయణ నారాయణ అల్లా అల్లా, ఆప్షన్ 4 వచ్చి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. డాక్టర్ దాశరథి రచించిన గేయం ఏది అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? తల్లి భారతి వందనం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి తగరు అనే పదానికి అర్థం, తగురు అనే పదానికి అర్థం ఏంటని అడిగారు. సో ఆప్షన్ 1 తుమ్మెద, ఆప్షన్ 2 కప్ప, ఆప్షన్ 3 తగరం, ఆప్షన్ 4 పొట్టేళ్ళు. సో దీనికి అర్థం అనేది ఏమవుతుంది? పొట్టేళ్ళు. నెక్స్ట్ బిట్ వచ్చి సౌరభోత్కారము అనే పదంలోని సంధి ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1 గుణసంధి, ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 3 అనాదేశ సంధి, ఆప్షన్ 4 వృద్ధి సంధి అని ఇచ్చారు. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఏ సంధి అవుతుంది? గుణసంధి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నిత్య గోదావరి స్నాన పుణ్యదోయో మహామతిహి అంటూ ఈ మహాశయుని స్మరిస్తాము అని ఇచ్చారు. సో మనకు ఆప్షన్స్ వచ్చి సిపి బ్రౌన్, సెకండ్ ఆప్షన్ వచ్చి ఆర్థర్ కాటన్, థర్డ్ ఆప్షన్ వచ్చి లార్డ్ మెకాలే, ఫోర్త్ ఆప్షన్ వచ్చి మార్క్స్ ముల్లర్ అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? ఆర్థర్ కాటన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ బిట్ వచ్చి జరిత. జరిత ఒక. సో జరిత అనేది ఒక మునికన్యన, ఉష్ణపక్షిన, లావుకా పక్షియ, రాజకన్యన. ఆన్సర్ అనేది ఏమవుతుంది? లావుక పక్షి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి రంగనాథ రామాయణం ఈ ప్రక్రియకు చెందిన కావ్యం అని అడిగారు. ఏ ప్రక్రియకు చెందిన కావ్యం? సంపూర్ణ, యక్షగానమా, నాటకమా, ద్విపద. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? ద్విపద. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కమటము అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు. సో కమటం అంటే తోడేల, తాబేల, నక్క, జింక. సో ఏంటి కమటం అంటే ఏంటి? తాబేలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి లఘువు అనగా ఏంటి? లఘువు అంటే 2 మాత్ర కాలంలో పలికేదా, 3 మాత్రల కాలంలో పలికేదా, 1 మాత్ర కాలంలో పలికేదా, అరమాత్ర కాలంలో పలికేదా? సో లఘువు అనేది ఏమవుతుంది? 1 మాత్ర కాలంలో పలికేది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఇంద్రోత్సవం ఈ కాలం నుండి చేయబడే ఉత్సవం. ఏ కాలం నుంచి? వసుకాలమా, మనుకాలమా, ఇంద్రుని కాలమా, స్వారోశిష కాలమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? వసుకాలం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపమాలంకారానికి ఉండే 4 అంగాలు ఉంటే దానిని ఇలా పిలుస్తారు అని అడిగారు. ఏమని పిలుస్తారు? లుప్తోపమ, పూర్ణోపమ, సమానోపమ, సహజోపమ. ఆన్సర్ అనేది ఏమవుతుంది? పూర్ణోపమ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మేకం అనే పదానికి ప్రకృతి రూపం ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1 ముఖం, ఆప్షన్ 2 మేఘం, ఆప్షన్ 3 మృగం, ఆప్షన్ 4 వచ్చి మోహం. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? మృగం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తమాలత ఈ సమాసానికి ఉదాహరణ అని అడిగారు. ఏ సమాసానికి? ఉపమాన పూర్వపద కర్మధారయమా, విశేషణ పూర్వపద కర్మధారయమా, విశేషణ ఉత్తరపద కర్మధారయమా, ఉపమానోత్తర పద కర్మధారయమా? సో ఏ సమాసానికి ఉదాహరణ? ఉపమానోత్తర పద కర్మధారయ సమాసం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఝాన్సీ లక్ష్మీబాయి జన్మించిన సంవత్సరం అడిగా. ఝాన్సీ లక్ష్మీబాయి జన్మించిన సంవత్సరం. సో మనకు ఆన్సర్ వచ్చి 1835. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనం చేసే ప్రతి పని నిరుపేద కన్నీటిని తుడిచేదిగా ఉండాలి అన్నవారు ఎవరు అని అడిగారు. సో జవహర్లాల్ నెహ్రూ అన్నారా, మహాత్మా గాంధీనా, చిత్తరంజన్ దాస్నా, సర్దార్ పటేలా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? మహాత్మా గాంధీ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ద్విపదలో ప్రతి పాదంలో ఉండే గణాల సంఖ్య. ద్విపదలో ప్రతి పాదంలో ఉండే గణాల సంఖ్య అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది దీనికి? 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీనాథుని ఈ పద్యాలకు విశిష్ట స్థానం ఉంది అని అడిగారు. శ్రీనాథుని ఈ పద్యాలకు విశిష్ట స్థానం ఉంది అన్నారు. ఏ పద్యాలకి? కంద పద్యాల, సీస పద్యాల, రగడల, వృత్తాల? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సీస పద్యాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కేచరులు అనగా అర్థం ఏంటి అని అడిగారు. కేచరులు అంటే దేవతల, నరుల, రాక్షసుల, వానరుల? సో ఏమవుతుంది? కేచరులకు అర్థం ఏమవుతుంది? దేవతలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగు లెంకగా ప్రసిద్ధుడు. సరే ఎవరు? వేదుల సత్యనారాయణ శాస్త్ర, పుట్టపర్తి నారాయణాచార్యుల, కందుకూరి వీరేశలింగమ,
తుమ్మల సీతారామమూర్తి చౌదరి. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? తుమ్మల సీతారామమూర్తి చౌదరి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కేదారం పదం యొక్క ఉత్పత్తి అర్థం అడిగారు. సో ఏంటి కేదారం అంటే? తీర్థయాత్ర స్థలమా, నీళ్లు కట్టి దున్నబడే ప్రదేశమా, చేతిలోని దారమా, పూదోట. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? నీళ్లు కట్టి దున్నబడే ప్రదేశం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.